హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బీజేపీ మతోన్మాద పార్టీ అని, బీజేపీ నేతలు పెంచి పోషించేది మతోన్మాదాన్ని అని, ఆ మత ప్రచారాన్ని వాళ్ళు నమ్ముకుంటారని పదే పదే ప్రజాస్వామిక శక్తులు, లౌకిక శక్తులు చెప్తుంటాయి. వారి ప్రచారం ప్రజల్లోకి ఏమాత్రం వెళ్ళిందో లేదో కానీ బీజేపీ యొక్క అసలు రంగు ఇదేనని బీజేపీ నేతలే బయట పెట్టుకున్నారు. 2 రోజుల క్రితం ప్రధాని మోడీ ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పైన విమర్శలు చేశారు. రాజకీయ విమర్శలు చేస్తే పర్వాలేదు, కానీ హిందూ మతానికి ముస్లిం మతానికి మధ్య పంచాయతీ పెట్టినట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటమే పెద్ద విచారకరం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులన్నింటినీ తీసుకొని ముస్లింలకు పంచిపెడుతుందని, వారికి పిల్లలు అధికంగా ఉంటారని, వారు వేరే దేశం నుంచి వలస వచ్చారని, ఇలా రకరకాల వివాదాస్పద వ్యాఖ్యలు మోడీ చేశారు. ఇది దేని సూచిస్తుంది అంటే, బీజేపీ ప్రస్తుతం మొదటి నుంచి కూడా ఏదైతే నమ్ముకున్నదో మతాన్ని, ఆ మతాన్నే ఈరోజు అంతర్లీనంగా రహస్య ఎజెండా కింద ముందుకు తీసుకొస్తున్నదని గడిచిన 5 ఏళ్ల నుంచి, ముఖ్యంగా మోడీ ప్రధాని అయిన తర్వాత 10 ఏళ్ల నుంచి కూడా ఒక చర్చ ఏదైతుందో దాన్ని ఈరోజు బలపరుస్తూ మోడీ చాలా క్లియర్గా మాట్లాడారు. और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? इनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे, घुसपैठियों को बांटेंगे। क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? आपको मंजूर है ये? మోడీ ఈ వ్యాఖ్యలు చేయడానికి వెనకాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, లోక్సభ ఎన్నికలకు మొదటి విడత ఎన్నికలు పూర్తయిన తర్వాత వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారంలో బీజేపీ కంటే కూడా ఇండియా కూటమికి కొంచెం ఆధిక్యత ఉందన్న వార్తలు ఎప్పుడైతే వచ్చాయో వెంటనే రెండో విడత ప్రచారంలో ఆయన మాట మార్చారు. తాను ప్రధాని అన్న విషయాన్ని మర్చిపోయి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ తనకు సమానంగా చూడాల్సిన అవసరం ఉందన్న ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయి మోడీ మాట్లాడారు. ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. నిజంగా మోడీ మాట్లాడిన దాంట్లో ఎంతటి విద్వేషం ఉందనేది కూడా ఒకసారి చూస్తే, హిందువులకు అత్యంత సెంటిమెంట్ అయిన మంగళసూత్రాలను కూడా కాంగ్రెస్ పార్టీ లాక్కుంటుందని, వాటిని ముస్లింలకు పంచిపెడుతుందనే కామెంట్ చేయడం చూస్తుంటేనే మోడీ యొక్క ఆ రకమైన నిరాశ ఏ మేరకు ఉందో మనకు అర్థమవుతుంది. भाइयों बहनों, ये अर्बन नक्सल की सोच, मेरी माताओं बहनों, ये आपका मंगल सूत्र भी बचने नहीं देंगे, यहाँ तक जाएंगे मैं कहने. కాంగ్రెస్ పార్టీని ఈ విషయంలో బదనాం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కానీ, అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు చెప్పిన అంశాలను వీటన్నిటిని కూడా ఇప్పుడు వక్రీకరిస్తూ మోడీ చేసిన కామెంట్ల వల్ల ఒక్కసారిగా సామాన్య ప్రజలమైన మనం కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి, ఆలోచించాల్సిన పరిస్థితిని కల్పించారు. నిజానికి మోడీ ఏం ఆశిస్తున్నారు? రాను రాను ముస్లింల మీద కనుక వ్యతిరేకంగా మాట్లాడితే బీజేపీ అనుకూలుల ఓటింగ్ శాతం పెరుగుతుంది, హిందువుల్లో ఎక్కువ శాతం ఓట్లు బీజేపీకి వస్తాయని భావిస్తున్నారేమో. అయితే మోడీ ఈ విధంగా మాట్లాడటం వెనకాల హిందువులను రెచ్చగొట్టడం తప్ప మరొక అంశం ఏది కనపట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వేస్తున్న మొదటి విడత పోలింగ్లో ఎట్లయితే బీజేపీకి తక్కువ సీట్లు వచ్చడానికి అవకాశం ఉందన్న వార్త వచ్చిందో, రేపు భవిష్యత్తులో ఇంకా హిందువులు అత్యధికంగా బీజేపీకి ఓటు వేయడానికి ఈ వ్యాఖ్యలు ఉపయోగపడతాయని మోడీ చేస్తున్నారా? లేదంటే ముస్లింల మీద ద్వేషం కల్పించి ఇప్పటి వరకు హిందువుల్లో 37% మాత్రమే బీజేపీకి ఓటు వేస్తూ వస్తున్నారు, ఈ శాతాన్ని ఇంకా పెంచుకొని హిందువుల నుంచి కూడా ఓట్లను రాబట్టుకోవడానికి మోడీ ప్రయత్నం చేస్తున్నారా? ఏ రకంగా చూసినా కూడా ఇది ఏ రకమైన శోభనిచ్చే అంశం మాత్రం కాదు. మోడీ లాంటి పెద్ద స్థాయి నాయకుడు భారతదేశంలో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం అంటే కేవలం ఎన్నికల్లో గెలుపొందటం, హ్యాట్రిక్ కొట్టడం పైన దృష్టి పెట్టారు తప్ప భారతదేశం యొక్క లౌకిక ప్రజాస్వామిక విలువలను ఏమాత్రం కూడా మోడీ పట్టించుకున్నట్లు కనపట్లేదు. అసలు బీజేపీ అంటేనే అంటే ఈసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి దేశంలో ఎన్నికలు అంటూనే లేకుండా చేస్తారని ఏదైతే చర్చ జరుగుతుందో, ఈరోజు మోడీ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే బహుశా అలాంటి ప్రమాదకరమైన పరిస్థితికి దేశాన్ని తీసుకుపోతారేమో అనిపిస్తుంది. అందుకనే అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. పైగా మోడీ చేసిన కామెంట్స్ ఎన్నికల నియమావళిలో మొదటి సూత్రాన్నే ఉల్లంఘిస్తున్నాయి. మతపరమైన కామెంట్లు ఏమాత్రం కూడా చేయకూడదని ఉంది. మరి ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? ఎన్నికల సంఘానికి ఉన్న స్వయం ప్రతిపత్తి ఎటుపోయింది? ఎన్నికల సంఘంలో 2 సభ్యులను ఇటీవలే మోడీ కమిటీ సభ్యుడిగా ఉన్న కమిటీ నియమించింది. మరి ఎన్నికల కమిషన్ కూడా అన్ని చూస్తూ ఊరుకుంటుందా? మోడీకి ఒక రూలు, మామూలు మల్లయ్యకి ఒక రూల్ ఉంటుందా? ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఎన్నికల కమిషన్ చూపిస్తుంది?
అంటే ఈ దేశంలో ఎన్నికలు కానీ స్వయం ప్రతిపత్తి గల సంస్థలు కానీ అది సిబిఐ అయినా ఈడీ అయినా ఎన్నికల సంఘమైనా ఏదైనా సరే అధికారంలో ఉన్న మోడీ చెప్పినట్లే ఆడుతుంది తప్ప వాటి 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 విలువల్ని పరిరక్షించుకునే అవకాశం అయితే కనపట్లేదని అర్థమవుతుంది. ఏదేమైనా ఇది ఒక దురదృష్టకర పరిణామం. కేవలం ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ఇలా కులాల మతాల మధ్య ఏదో చిచ్చు పెట్టాలని ఈ బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం పట్ల కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నాకొక అంశం గుర్తొస్తుంది. 2009 ఎన్నికల్లో తెలంగాణలో ఎన్నికలు పూర్తయి సీమాంధ్రలో ప్రచారం రెండో విడతలో జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళిన రాజశేఖర రెడ్డి తెలంగాణకు వెళ్ళాలంటే పాస్‌పోర్ట్ కావాలని అడిగి అక్కడున్న ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ దీనికి ఏమాత్రం భిన్నంగా కూడా మోడీ ప్రచారం కనపట్లేదు. హిందువుల ఓట్లు కావాలంటే ముస్లింని వేరే దేశం నుంచి వచ్చిన వారిగా, లేదంటే అధిక పిల్లలు సంతానం కలిగి ఈ దేశ ఉత్పత్తులు ఏమాత్రం కూడా భాగస్వామ్యం లేని వారిగా చూపెట్టే ప్రయత్నం, హిందువుల సెంటిమెంట్ అయిన తాళిబొట్లను కూడా ఈరోజు కాంగ్రెస్ లాక్కుపోతుందనే ఒక విష ప్రచారం చేయడం ద్వారా మోడీ కూడా ఇలాంటి కువిమర్శలు చేస్తూ దేశం యొక్క ఒక లౌకిక స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.